స్వర్ణాంధ్ర విజన్ 2047 తో సత్యవేడు నియోజకవర్గం సమగ్రాభివృద్ధి చెందేలా అధికారులు విజన్ ప్లాన్ తయారు చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచించారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడు ఎంపీడీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 అమల్లో భాగంగా సత్యవేడు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ పై 7 మండలాలకు చెందిన అధికారులతో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డ్వామాపీడి శ్రీనివాస్ ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే కోనేటి ప్రసంగించారు. అధికారులకు మన కాన్సెన్స్ స్పెషల్ ఆఫీసర్కి పార్టీ సోదరులకు కలెక్టర్ మీడియాకు ముఖ్యులారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా ప్రజల గురించి ప్రజా సంక్షేమం గురించి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఆల్ ఎంపీఓ ఎంఆర్ఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసే విధంగా రూపురేఖలు మార్చాలా, దీంతో పాటు పేదరిక నిర్మూలన చేయాలా, ఎక్కడెక్కడ ఇంజనీరింగ్స్ ఉందో ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. ఇప్పుడే మన ప్రసాద్ గారు మన స్వామి మాట్లాడారు, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి మండలం కూడా ఎంపీఓ ఎంఆర్ఓ మండల మ్యాజిస్ట్రేట్ కానీ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ మీ కింద ఉన్నటువంటి శాఖల అధికారులు అందరూ కూడా కలిసి మన కాన్స్టిట్యూన్సీలో చాలా వనరులు, మన కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి వనరులు ఈ జిల్లాలో ఎక్కడ లేదు 220 ఫ్యాక్టరీలు, అపోలో, హీరో, కాపిటల్, అవి కాకుండా చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్, మెగా ఇండస్ట్రీస్, జ్యూస్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. మన జిల్లాలో ఎక్కడ లేదు. ఈ విధంగా మనం ఎంతో ఈ సబ్జెక్ట్ కాన్స్టిట్యూషన్ ప్రజలు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు అనేటువంటి ప్రాంతానికి సిసిటీ ఎస్సీజెడ్ రావడం వారు ప్రమాణం చేయడం తర్వాత ఆగస్టు 19వ తేదీ సిసిటీ రావడం జరిగింది. ఇదే ఇక్కడే ఈ సభలోనే సత్యవేళనే మన ప్రాంతాభివృద్ధికి సిసిటీ ఉంది, ఎస్సీజెడ్ ఉంది, అన్నీ ఉన్నటువంటి ఆలోచనతోనే. అందుకని భవిష్యత్తులో కూడా అనేక సందర్భాల్లో కాలువలు కానీ రోడ్లు కానీ అభివృద్ధి అవసరం ఉంది. అలాగే మనం సత్యవేడు ప్రాంతాలకు వచ్చేటప్పుడు మనమంతా మీరంతా వచ్చేటప్పుడు ఊతు కొట్టు పోయి రావాలి. ఆ ఊతు కొట్టు నుంచి ఇలా పోగొట్టు ఉద్దేశంతోనే ఆనాడు నేను ఎమ్మెల్యే 26 కోట్ల రూపాయలు మంజూరు చేశాను. 26 కోట్లు కూడా 20 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్, 6 కోట్ల నుంచి రోడ్డుకి 4 రోజులు రెక్మార్ చేశాను. సర్వే చేసి అంటే నాగలాపురం అండ్ సబ్జెక్ట్ ఇద్దరు రెక్మార్లు కలిసి సార్ వచ్చినా నేను వచ్చినా ముఖ్యమంత్రి కూడా మీటింగ్ చూసుకుని ఆ నాకు ఎమ్మెల్యే కొట్టు పెట్టారు. అంటే ఆగస్టు